నమస్తే తీన్ మార్ వార్తలకు స్వాగతం. ఇయాలటి వార్తలు చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రపతిగా కోవింద్ సార్ ప్రమాణం, ఒడిసింది ప్రణబ్ సార్ పదవి ప్రయాణం. కరెంటు వద్దని రైతుల లొల్లి, కోతలు పెట్టాలన్నట జల్దీ. మనుషుల కంటే ఎక్కువ ఉన్నాయి కారెట్లు, ఆధార్ పనితనానికి గొట్టాలే చప్పట్లు. సిఐ సార్ వాడిండు దొంగబండి, ఓనర్ గరమైండు కడుపు మండి. సర్వరోగ నివారణ యాగం. ఏంది నీ ప్రాబ్లం ఏంది? కూర్చో. నెత్తి తిరుగుతున్నా. ఏంటి నెత్తి తిరుగుతున్నదా? మరి పెగ్గు మీద పెగ్గేస్తే నెత్తి తిరగకి ఏం తిరుగుతుంది? ఇది బీరు కోటల యాగం కాదు. ఫెగ్గుతోనే తక్కువ అవుతుంది, ఇంటికో ఇంకో ఫెగ్గు తగ్గిపోతుంది. పో. మనకి ఇన్నొద్దులు రాష్ట్రపతి సార్ అనగానే ప్రణబ్ ముఖర్జీ సారే యాదకొచ్చేది కదా. ఇక ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ సారు ఇయాలే మారిండ్రు. ప్రణబ్ సారు పాత రాష్ట్రపతి అయ్యిండు కదా, రాష్ట్రపతి బంగ్లాను ఖాళీ చేసి ఇంకో బంగ్లాలకు వెళ్ళిపోయిండు. గా బంగ్లాలో కోవింద్ సార్ పాలు వంకిచ్చిండు. ఇదివరసంది కోవింద్ సారే దేశంలో అందరికంటే పెద్ద. కొత్త రాష్ట్రపతి పదవి తీసుకునే కార్యం మస్తు సంబరంగా జరిగింది. रामनाथ कोविंद ईश्वर की शपथ लेता हूं कि मैं श्रद्धा पूर्वक भारत के राष्ट्रपति के पद का कार्यपालन करूंगा. దేశానికి కొత్త రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ సార్ తోని ప్రతిజ్ఞ చేపించిండు సుప్రీంకోర్టు పెద్ద జడ్జి సారు. అటెంక పాత రాష్ట్రపతి ప్రణబ్ సార్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి కొత్త రాష్ట్రపతిగా ఫస్ట్ సంతకం చేసిండు. వెనకసిరి ఫస్ట్ పలుకులు వాళ్ళకిండు పెద్ద మనిషి. గెలిపించిన వాళ్ళందరికీ శనార్థులు చెప్పిండు మొదలు. దేశంలో శాంతిని కాపాడతా అని, అందరు అన్నదమ్ముల లేక కలిసిమెలిసి బతకాలని కోరిండు. ప్రణబ్ సార్ లెక్కనే రాజ్యాంగాన్ని కాపాడతా అన్నాడు కోవింద్ సారు. ఈ కార్యాన్ని మోడీ సార్, పాత ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మన కేసీఆర్ సార్, చంద్రాల్ సార్, సెంటర్ మంత్రులు, ఎంపీలు, పెద్ద పెద్ద లీడర్లు చాలా మందే వచ్చిర్రు. అందరికి చేతుల చెయ్యేసి నమస్తే చెప్పుకుంటా బయటకు వచ్చిర్రు. చక్కగా రాష్ట్రపతి బంగ్లా కోంగనే లెఫ్ట్ రైట్ కొట్టుకుంటా కొత్త రాష్ట్రపతికి సెల్యూట్ చేసిండ్రు జవాన్లు. ఇప్పుడు కొందరు మాట్లాడితే వార్త, కొందరు మాట్లాడకుండానే వార్త, కొందరు గురించి కొందరు మాట్లాడితే అదో వార్త. నా గురించి మాట్లాడుతుండ్రని తెలిసినా మాట్లాడకపోవడం వార్తే, మాట్లాడినా వార్తే, మాట్లాడినట్టున్నా వార్తే, మాట్లాడుకుంటా మాట్లాడినట్టు వార్తే, మాట్లాడలేదన్నా వార్తే. ఏంది మాట్లాడి అని కన్ఫ్యూజ్ చేస్తుంది అనుకుంటున్నారు కదా. మరి ఆ సార్ గురించి ఒక వార్త గిట్లనే మకతిక ఉన్నది. మొన్ననే చెప్పుకున్నాం కదా, కిరణ్ కుమార్ రెడ్డి సారు జనసేనలో సెకండ్ ఇన్నింగ్స్ ఆడతాడట అని. కాదు, మళ్ళా పాతింటికే పోతుండు అని ప్రచారం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ లకన్నట్టు ఢిల్లీ లీడర్లతోని మాట ముచ్చట నడిచిందని గుసగుసలై తినబడుతున్నాయి. మంచి ముహూర్తం చూసుకొని ఆంధ్ర ఇందిరమ్మ భవన్లో అడుగు పెడతాడట. ఆడ పార్టీ పల్సగైంది కాబట్టి మాజీ ముఖ్యమంత్రి మళ్ళొస్తే పబ్లిక్లో పతారా పెరుగుతుంది అనుకుంటుందేమో హైకమాండ్. అట్లనే సమైక్యాంధ్ర ఉద్యమంలా ఆకర్షిండు దాకా అన్న రికార్డు ఉంది సార్ పేరు మీద. నియంగానే చేయిగుర్తోలతోని మళ్ళా చేతులు కలిపితే రాజకీయాలల్లా ఎప్పటికెవ్వరు దోస్తులు గారు, ఎవ్వరు దుష్మన్లు గారు అని మళ్ళోపారి రుజువైనట్టే. అప్పుడు సార్తో నడిచి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్న లీడర్లందరినీ పట్టుకొస్తాడేమో మరి. కానీ అప్పట్లో బీజేపీలో చేరుతుండు అని అన్నారు, మొన్ననేమో జనసేన అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ అంటుర్రు. రేపు మరి ఇంకే పార్టీ అంటారో. కిరణ్ కుమార్ రెడ్డి సార్ గురించి బయట గింత ప్రచారం జరుగుతున్నా సార్ అయితే నోరు తెరిచింది లేదు, దేనికి అవునన్నది కాదు, లేదన్నది లేదు. కత్తి కాంతారావు సినిమాల నరేష్ అన్న కానిస్టేబుల్,
ఒక దొంగను పట్టుకుంటే 16 బంగారు గాజులు దొరుకుతాయి. పట్టుకున్న జాగల్నే సగం గాజులు జేబులో పెట్టుకుంటాడు 4వ సింహం. ఇక ఆ దొంగను మిగిలిన 8 గాజులను తీసుకొని స్టేషన్కి పోతాడు. ఆడ ఎస్ఐ సారు 4 గాజులు తీసుకుంటాడు ఇంటామెకి ఇచ్చి ఖుషి చేద్దామని. రిజిస్టర్ల రాష్ట్ర అయినా 2, ఇంకో 2 కానిస్టేబుల్ చెరో గాజు తీసుకుంటారు. హీగేముంది, దొంగతనం దొరికింది గుండు 0. సినిమాలో చూసేటప్పుడు నవ్వొస్తుంది కానీ బయట కూడా కొన్ని స్టేషన్లలో ఇట్లనే అవుతున్నాయి పో. కంచే శేను మేసుడంటేందో మల్లోపారి చూపించిండు గీ పోలీసారు. పేరు సుబ్బారావు. కర్నూలు జిల్లా ఆదోని సిఐ 2 నెలల కింద గీ అన్న బండిని కొట్టేసిండ్రట దొంగలు. స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇస్తే బండి జాడ కనబడితే మతలో పంపుతాం అన్నారట. కొన్ని రోజులకు ఒక దొంగతన దొరికింది కానీ ఓనర్ కియలేదు. ముద్దుగా బండి మీద పోలీస్ అని స్టిక్కర్ వేపించి ఇక ఎక్కి తిరుగుతున్నాడు సిఐ సారు. మొన్న అన్న కంట్ల పడే వరకు కాగితాలు పట్టుకొని స్టేషన్ కు పోయి అడిగితే ఏహే ఇది నీది కాదు పో అన్నాడట. బండిని స్టేషన్ కు తీసుకురాకుండా ఇంటికాడనే పెట్టుకుంటున్నాని తెలిసి చక్కగా ఆడికే పోయిండు ఓనరు. ఈ ముచ్చట సిఐ సార్కు తెలిసింది. అమ్మా దొరికి పోతిన్రా, ఇజ్జత్ పోయేటట్టున్నది కదా అని మెకానిక్ ను పిలిపించి స్టిక్కర్ తీపిస్తుంటే బైక్ పోగొట్టుకున్న అన్న మంచిగా వీడియో తీసిండు. ఏమట్లా చేస్తున్నావు తమ్ముడు? ఏం చేస్తున్నావు బా? తమ్ముడు ఏం చేస్తున్నావు? ఇగే ఉన్నది, దొంగ నుంచి బండి తీసుకొని ఎక్కి తిరుగుతున్న సిఐ అని ఒట్టిగానే బుక్ అయిపోయిండు. అంత రచ్చరచ్చ అయ్యే వరకు ఇక తొవ్వకొచ్చిండు సారు. కాగితాలు వీడియోలు తీసుకుపోయి పెద్ద పోలీసు వాళ్లకు కంప్లైంట్ ఇచ్చిండు సిఐ సార్ మీద. ఇక వాళ్ళు ఏం ప్రమోషన్ ఇస్తారో చూడాలి మరి. ఇప్పుడు కొన్ని తక్కువైనా కష్టమే, కొన్ని ఎక్కువైనా కష్టమే, అంతే కదా. ఇప్పుడు ఆనలు మొత్తమే పడకుంటే వ్యవసాయానికి నష్టం, అదే ఎక్కువ పడితే పంటలు మునిగిపోతాయి. కాబట్టి ఎంత ఆన పడితే అక్కడికి వస్తుందో అంతే పడాలి. అదే ఇంకోటి కూడా ఇప్పుడు అట్లనే తయారైతుంది తెలంగాణలో. ఇది యాదాద్రి జిల్లాల చల్లూరు. కరెంటు సమస్య మీద లైన్మెన్ ని, బిల్ కలెక్టర్ ని, పంచాయతీ బోర్డు ఆఫీసులేసి తాళాలేసిరు రైతులు. అర్రే కరెంటు తగ్గించే వరకు పంటలు ఎండిపోతున్నాయేమో అని అనుకునే రాయంట. వీళ్ళే కరెంట్ వద్దని లొల్లి పెడుతుర్రు. వ్యవసాయానికి 24 గంటలు ఇరాన్ లేకుండా ఇస్తున్నారు కదా. ఈగేముంది, తెంపు లేకుండా నడుస్తూనే ఉన్నాయి మోటార్లు. ఓగళ్ళను చూసి ఓగలు నడిపించే వరకు మోటార్లు కాలిపోతున్నాయట, భూమిలో నీళ్ళు ఇంకిపోతున్నాయట. ఆగో అందుకే 24 గంటల కరెంటు వద్దా అంటే వద్దని ఈ తీర్ల నిరసన చెప్పిర్రు. 10 గంటలు ఇస్తే చాలట. చిత్రంగా అనిపిస్తున్నదిలే ముచ్చట. ఇదివరకైతే కరెంట్ ఇస్తలేరనో, పంటలు ఎండిపోతున్నాయో అని సేమ్ ఇట్లనే కరెంట్ వాళ్ళకి షాకులు ఇద్దురు. ఇప్పుడేమో తక్కువ కరెంట్ కావాలనే కాడికి వచ్చింది పరిస్థితి. మీకు తెలుసా, ఆడోళ్ళు బంగారం మీద తక్కువ, ఎక్కువ మనసు వారేసుకునేది చీరల మీదనే. ఆరానికో చీర కొనమన్నా ఇష్టపడరు. ఏ నువ్వు కట్టింది మళ్ళా కట్టుకోకు అని, మా పెన్మిట్ అంటే ఎంత బాగుండో అని మురిసిపోతారు. బీరువా నిండా చీరలే ఉండాలి. చుట్టుముట్టు అమ్మలక్కలంతా నా చీరల గురించే మాట్లాడుకోవాలి. దుఃఖంలో ఏ కొత్త డిజైన్ చీర వచ్చినా సరే బోని బేరం నేనే చేయాలి అని అనుకుంటారు కొందరు. అయితే ఇప్పుడు మీరు చూసేది కూడా చీర వార్తనే, కాకుంటే అది కొత్త చీర గురించి కాదు, పాత చీర ముచ్చట. మోడీ సారు సెల్ఫీ విత్ డాటర్ కార్యం పెట్టినట్టే సమంతక్క చీర విత్ మమ్మీ కార్యం పెట్టిందుల్లా. అంటే అమ్మ కట్టుకున్న చేనేత చీరను మీరు కట్టుకొని ఫోటో దిగాలి. దాన్ని ట్విట్టర్లో మేడం అకౌంట్లో పెట్టాలి. లేదంటే రివైవ్ హ్యాండ్లూమ్కి కూడా అంటు పెట్టొచ్చు. మంచిగున్న 5 ఫోటోలను తీసి చేనేత ఫ్యాషన్ షోకి పిలుస్తుందట వచ్చే నెల 7వ తారీఖు నాడు. గెలిచిన వాళ్ళకు గిఫ్టులు ఏమిస్తారో చెప్పలేదు కానీ సరిపోను చేనేత చీరలు అయితే ఇస్తుండొచ్చురు. హీరోయిన్ చెప్పినాక ఇక మన అక్క లాగుతారా? బీరువాలు సందుగాలు తెరిచి పాత చీరలు మొత్తం బయటికి తీసిండ్రు. ఆల్రెడీ 100 మంది కట్టుకొని ఫోటోలు దిగి అంటు పెడతానే ఉన్నారు. మీరు కట్టుకొని దిగంగానే కాదమ్మా, అదే చీరను అమ్మ కట్టుకున్న పాత ఫోటోను కూడా చూపియాలి. సమంతక్క చేనేత బట్టలకు బ్రాండ్ అంబాసిడర్ కదా, ఈ తీర్ల పబ్లిసిటీ చేస్తుందన్నట్టు. మరి ఎందుకు ఆలస్యం? తీన్మార్ వార్తలు అయిపోగానే మీ అమ్మ కట్టిన చేనేత చీరను చుట్టుకొని ఫోటో దిగి అంటు పెట్టుర్రి. ఏమో చేనేత చీరల ఫ్యాషన్ షోకు మీరే సెలెక్ట్ అవుతారేమో. స్కూల్లో సార్ హాజరు తీసుకుంటాడు కదా, నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అనగానే ఎస్ సార్, ప్రజెంట్ సార్, నేను వచ్చినా సార్ అని అంటారు పోరగాళ్ళు. హాజరు తీసుకున్నాడు అయిపోయినాక ఎంతమంది వచ్చింది మొత్తం రిజిస్టర్లో రాస్తాడు సారు. మొత్తం 30 మంది వచ్చారు అనుకుందాం. అయితే సార్కి ఎందుకో డౌట్ వచ్చింది. అందరినీ లెక్క పెడితే 27 మందే తేలిండ్రు. అంటే ఏంది, బడికి రానిగా 3 బదులు ఎవరో వాళ్ళ హాజరు వలికినట్టే కదా లెక్క. గీ లెక్క కూడా గట్లనే అయింది. మరి అసలు కంటే కొసరే ఎక్కువైనట్టున్నది పో ఆధార్ కార్డు అట్లా ముచ్చట.
తెలంగాణలో పబ్లిక్ కంటే కారట్లే ఎక్కువ మోపైనాయట. 3,72,00,000 మంది ఉంటే ఆధార్ కారట్లు 3,77,00,000 ఉన్నాయట. అంటే 5 లక్షల కారట్లు ఎక్కువ వంచిర్రన్నట్టు. సెంటర్ సర్కార్ వాళ్ళు పెట్టిన నీతి ఆయోగ్ సంఘపోలే చెప్పిర్రు కుద్దు. అంటే కొందరు ఊర్లోటి పట్నంలోటి తీసిండ్రన్నట్టు. కానీ కనుగుట్లను పోటువా దింపిరి, ఏలు ముద్రలు వేపించుకునిరి, సంతకాలు పెట్టించుకునిరి. ఈ వివరాలు ఒక్కపారి కంప్యూటర్లకు ఎక్కిస్తే చాలు, ఎవ్వరు కాపీ కొట్టలేరు, కొట్టరాదు కూడా అని చెప్పిర్రు గొప్పగా. కారెట్ నెంబర్ కొడితే మీ జాతకం మొత్తం తెలుస్తుంది, దేశంలో ఇంకో కారెట్ ఇట్లుండది అని చెప్తే నిజమే అనుకుంటుమి. ఆ అందమైన పోర్టల్ చూసి ఇది నా కారెటేనా అని డౌట్ వచ్చినా మా బతుకు గిదే ఆధారం అనుకొని భద్రంగా దాచుకున్నాం. కారెట్ లేకుంటే ఇంట్లో పొయ్యి ముట్టియలేం, బ్యాంకుల ఖాతా తెరవలేం, బండి నడిపే లైసెన్స్ రాదు, బల్లే స్కాలర్షిప్ రాదు, తాతకు పింఛన్ రాదు. ఆఖరికి ఆవులకు కూడా ఆధార్ కారెట్లు ఇస్తున్నామంటే అమ్మో ఎంత బందోబస్తు కారెట్లు అనుకొని మురిసిపోయినాం. కానీ అంత ఉత్త కథే అన్నట్టు. ఆఖరికి ఆధార్ కారెట్కే ఆధారం లేకుంటైంది పో. మాయ రోగాలు మాయమౌనం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కడుపు నొప్పులు. ఐదిగం సటాట్ కరఫా ఈడేంద్రో నిపురా చేసిండు. ఒరే సతిగా ఏమైంది నీకు? కడుపు నొప్పి. కడుపులో నొప్పా? ఓం కడుపు నొప్పి ఆయన మహా కడుపు నొప్పిలా. కడుపు నొప్పి మందు గోళీలు సూది మందులు లేకుండానే తక్కువగా వాలా ఆయన మహా. ఇది తీసుకుపోయి ఇంటికాడ ఊదుఫోగేసుకో. కడుపులో నొప్పి వస్తే డాక్టర్ తనుకోవాలి కానీ నువ్వేంద్ర సూది కోలొద్దంటున్నావు, ఏంటమ్మంట? అమ్మా సాఫిత్రమ్మా, నీకు ఉబ్బాసం ఎక్కువైంది, ఊకూకే నన్ను వల్కరిస్తావు ఎందుకమ్మా? ఇది పొయ్యిల మంట కాదు, ఉబ్బాసం తక్కువ గానికి ఇగో ఇంత ఇంగలం ఇస్తా, చేతి పట్టు వేసుకొని గుట్టుక్కున మింగు. నాకు ఉబ్బసం లేదు గిబ్బసం లేదు, ఇది ఎక్కడ వైద్యం రో నాయనా? ఓం సర్వం రోగం నివారణం. చలి జ్వరం రెండున్నాయా? ఓం నీలఫరాయ నమః, డోలో ఫరాయ నమః, రోగం మందాయ నమః. నీకు మందు గోళీలు సూదులు లేకుండానే తక్కువ అవుతుంది, దండం పెట్టుకో. దగ్గరికి రాకు, మీసాలు కలిపోతాయి. సత్తే జ్వరం వస్తే యాగవేంద్ర, నువ్వు డాక్టర్ వారా పెద్ద చెప్తున్నావు వాళ్ళందరికీ. ఓం డాట్కర యాగమాయ నమః, డాట్కర యాగమాయ నమః. అమ్మ సాఫిత్రమ్మ, నీకు సౌరం పెట్టుకుంటే నెత్తిన వస్తున్నారా? ఈ బూడిద తీసుకొని సౌరం మీద జల్లుకో. నేను అక్కడికి వస్తానంటే ఆ నిప్పురవలు నీ మీద గుమ్మరిస్తాయి ఏమనుకుంటున్నావు? నీకు దండం పెడతాను, డిశ్చార్జింగ్ చేయకు. ఇక్కడ పేషెంట్లు చాలా మంది వచ్చిండ్రు, అందరు నడుచుకోవాలేదా? ఏంది నీ ప్రాబ్లం ఏంది? కూర్చో. ఏంటి నెత్తి తిరుగుతున్నారా? మరి పెగ్గు మీద పెగ్గేస్తే నెత్తి తిరగకి ఏం తిరుగుతుంది? ఇది బీరు కోటల యాగం కాదు, ఫెగ్గుతోనే తక్కువ అవుతుంది, ఇంటికో ఇంకో ఫెగ్గు తగ్గిపోతుంది పో. అయినా కానీ నువ్వు యాగం చేసుడేంది, పేషెంట్లు వచ్చి నీ తాన కూర్చొని అలా రోగాల గురించి నీకు చెప్పుడేంది? నాకైతే ఏం అర్థం అవుతలేదు. ఏమైంది నీకు? ఏదో అయిందన్న, మొత్తం పిచ్చి పిచ్చి ఉంది, నాకే అర్థం అవుతలేదు. అట్లా అవుతున్నదా? ఓం ఫిచి ఫిచ్చాయ ఆగమాగం గాలి గాలి, పెద్ద రోగాల సప్సన అర్థం కానీ. ఇవన్నీ ఎస్క్రేలు బిస్క్రేలు మన తాను లేవు, బూడుతున్నది. నీకు ఏం అలవాటు ఉన్నది? ఛాయ్ ఒక్కటే ఉన్నదా? ఛాయ్లో కలుపుకొని తాగు. అరే బూడిదేమన్నా మందుకోలేరా తగ్గనీకి? నీకు పిచ్చి పీక్ స్టేజ్ పోయిందిరా. అబ్బా నువ్వు పెద్ద చదువుకున్న యాంకర్ లెక్క మాట్లాడుతున్నావు, ఎక్కువ మాట్లాడకిరా ముత్ఫాన్ రాలతా. ఏమనుకుంటున్నావు ఎలిఫా? ఏందిరో పెద్ద నన్నే గనిగని మాటలు అంటున్నావు. నీ సంత పండ మొక్కపడి ఎక్కడికించో. పండ్లు రాలిపోతే తొర్రి పండ్లతో ఆటలు చెప్పనీకి రాదనుకుంటున్నావా? మళ్ళా ఒక యాగం చేస్తున్నానుకో పాల పండ్లు వస్తాయి నీకు. యాగాలకు పండ్లు వచ్చుడేంద్రా? యాగాలకు రోగాలు తగ్గుడట, నీకెవరు చెప్పింది ఇదంతా? MGBS చదివిన డాక్టర్లే గాంధీ దవాఖాన్ల యాగం చేస్తున్నారు. ముర్చుందయ్యా యాగము, వాళ్ళు చేస్తే తప్పు లేదు కానీ నేను చేస్తే తప్పు వచ్చిందా? అంటే డెలివరీకి వచ్చిన తల్లి పిల్ల మంచిగా ఉండాలని డాక్టర్లు యాగం చేసిండ్రు, నువ్వేం చేస్తున్నావు? నువ్వేమైనా పెద్ద డాక్టర్వా? నా యాగంలో ఈ రోగం ఆ రోగం అంటానేం లేదు తల్లి, సర్వరోగం నివారణం యాగం ఇది. అన్ని రోగాలకు తక్కువ అవుతుంది. డాక్టర్లు చేసింది గొప్ప ప్రయత్నం రా, ఎందుకంటే సర్కార్ దవాఖాన్లకు వచ్చే పేషెంట్లు పైసా పెట్టలేని పేదోళ్లే కదా, అందుకోసం అట్లా చేసిర్రు. ముందుగా ప్రైవేట్ దవాఖాన్ల ముందరనే పెడితే గిడ పొగ పెట్టినాం అంటాను ఎలగొట్టిర్రు, అందుకోసానికే సర్కార్ దవాఖాన పక్క పొంటి పెట్టినా. ఇది ఎవ్వరు ఏమంటలేరు.
రోగాలు ఉన్న వాళ్ళందరికీ తక్కువ అవుతుంది. అది కాదు సత్తి, డాక్టర్లకు వైద్యం తెలుసు, అయ్యే వాళ్ళకి మంత్రాలు తెలుసు, కానీ నీకేం తెలుసు అని యాగం చేస్తున్నావు నువ్వు? యాగాలు చేస్తే కరుణించే దేవుడు ఉండంగా డాక్టర్లు దవాఖాన్లు మందులు సూదులు గోళీలు ఎందుకు చెప్పు? ఈ పొరల మనవడ నగిరితో నెత్తి నొప్పే కాలిపోయింది. అన్న ఒక నెత్తి నొప్పి గోలు ఉంటే నేను వేసుకుంటా. దానికి గోళీలు ఎందుకు సాపిత్రమ్మా? ఈ యాగంలో బూడిద తీసి పొట్లం కట్టిస్తా, పొద్దుగాల మాఫు వాడుకో, తక్కువ అయిపోతుంది. నువ్వు చూడు ఇంక ఇట్లా చేయి, ఆర్తలు చదువుడు అయిపోగానే చల్లటి నీళ్ళు తీసుకొచ్చి నీ మంట మీద గుమ్మరిస్తా, అప్పుడు చక్కగా అవుతావు బిడ్డ. ఓ పేషెంట్ యాంకరమ్మా, ఈ యాగంలో చల్ల నీళ్ళు పోసే బదులు సర్కారు దవాఖానలకు వెళ్ళి రోగం వచ్చిలో దొరకరా? యాగం చేసి తక్కువ చేస్తా. ఏంటి నేను పేషెంట్లను తోలుకరావాలనా? ఎట్లా కనిపిస్తున్నాను నీకు? డాక్టర్కి పేషెంట్లకు అనుసంధానమైనది ఈ సత్యయాగం. చూసిరు కదా డాక్టర్ సార్లు, యాగాలతో రోగాలు పోతాయని మీరు అట్లా చేస్తే మా సత్తిగా నసుంటోళ్ళు నిజంగానే నమ్మి వాళ్ళు కూడా యాగాలు చేస్తారు. ఇక అగో అగో ఎక్కిచ్చి ఎట్లా చెప్తున్నావు చూడు. డాక్టర్లకే చెప్పేటంత తెలివి మాత్రాలు అయినవా నువ్వు? ప్రధానమంత్రి మోడీ సార్ని కలుస్తేందుకు బెంగళూరు వెళ్లిన మంత్రులు అర్జెంటుగా బెంగళూరుకి రమ్మని సీఎం సార్కి మోడీ సార్ ఆఫీస్ నుంచి ఫోన్. బెంగళూరులో ప్రధానిని కలిసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా టూర్ కోసం బెంగళూరులో గాలిమోటర్ ఎక్కిన ప్రధానమంత్రి గారు. బెంగళూరులో ప్రపంచ ప్రధానమంత్రుల కీలక సమావేశం. ఇగో కొన్ని రోజులైతే గిట్లనే ఉంటాయి మరి బ్రేకింగ్ వార్తలు. కొన్ని రోజులైతే మోడీ సార్ ఆఫీసు మనకు దగ్గరైతుందిలా. మనకు పక్కనుండే బెంగళూరులా ప్రధానమంత్రి ఆఫీసును కడతారట. అప్పుడప్పుడు సార్ వచ్చి ఉంటాడన్నట్టు. లీడర్లకు ఏదన్నా పనుంటే ఇడికి పోయి కలిసినా అయిపోతుంది. మరి ఎన్నడు లేంది ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు చేసిండని మీకు డౌట్ రావచ్చు. ఈ నడుమ దక్షిణ భారతదేశం మీద ఉత్తరముల పెత్తనం ఎక్కువైతుంది కదా. మొన్ననే చూస్తుమి పన్నుల పేరు మీద మనం రూపాయి పంపితే ఆటను కూడా వాపస్ ఇస్తలేరని. ఒగలెనక ఒగలు ఉత్తరం మీద ఉరుముతుండ్రు దక్షిణం లీడర్లు. ఈ ఉడుకు మీద ఉద్యమం గిట్ల పుట్టగల్లా అని సల్లగా చేసేందుకు బెంగళూరులో ప్రధానమంత్రి ఆఫీస్ తెరుస్తున్నట్టుండ్రు. అట్లనే కర్ణాటకల అసెంబ్లీ ఎలక్షన్లు జరిగేది ఉన్నది. ఆఫీస్ తెరిస్తే ఓట్లు ఎక్కువ పడతాయని ఆశ కావచ్చు. ఆల్రెడీ మన హైదరాబాద్ లో రాష్ట్రపతి బంగ్లా ఉన్నది. చలికాలంలో సుట్టం లెక్క వచ్చి పోతుంటాడు పెద్ద మనిషి. కా ప్రధానమంత్రి ఆఫీసు కూడా మన హైదరాబాద్ లోనే కడితే ఇంకా బాగుంటది కదా. రాష్ట్రపతిగా కోవింద్ సార్ ప్రమాణం, ఒడిసింది ప్రణబ్ సార్ పదవి ప్రయాణం. కరెంటు వద్దని రైతుల లొల్లి, కోతలు పెట్టాలన్నట జల్దీ. మనుషుల కంటే ఎక్కువ ఉన్నాయి కారెట్లు, ఆధార్ పనితనానికి గొట్టాలే చప్పట్లు. సిఐ సార్ వాడిండు దొంగ బండి, ఓనర్ గరమైండు కడుపు మండి. సర్వరోగ నివారణ యాగం. ఏంది నీ ప్రాబ్లం ఏంటి? కూర్చో. నెత్తి తిరుగుతున్నా. ఏంటి నెత్తి తిరుగుతున్నారా? మరి పెగ్గు మీద పెగ్గేస్తే నెత్తి తిరగకి ఏం తిరుగుతుంది? ఇది బీరు కోటల యాగం కాదు. పెగ్గుతోనే తక్కువ అవుతుంది. ఇంకో పెగ్గు అయి తగ్గిపోతుంది. పో అయిపోయినాయి మన ముచ్చట్లు. నేను ఇలాంటుకుంటా మరి. నమస్తే.